నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అటు వార్నింగ్, ఇటు కవరింగ్. మాట తూలటం లేదు, పూర్తిగా మద్దతు ఇవ్వడం లేదు. ఎటు సైడ్ ఉన్నారో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ రాజకీయంగా రాటు తేలినట్టు కనిపిస్తోంది. అల్లు అర్జున్ అరెస్టు విషయంలో జనసేనాని ఆచితూచి అడుగులు వేస్తున్నారు. పుష్పరాజ్కు తనదైన స్టైల్లో క్లాస్ పీకారు. పవర్ డైలాగ్స్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. అల్లుడల్లుడే తప్పు తప్పే అంటున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. బన్నీకి సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు జనసేనాని. పుష్ప 2 సినిమా వేళ్ల సంధ్యా థియేటర్ వద్ద జరిగిన దుర్ఘటన అనంతర పరిణామాలపై పవన్ రియాక్ట్ అయ్యారు. అల్లు అర్జున్ అరెస్ట్ను పవన్ సమర్థించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. రేవంత్ ప్రభుత్వానికి మద్దతు చెబుతూనే పుష్పరాజును వెనకేసుకొచ్చారు పవన్. తన వల్లే ఒకరు చనిపోయారనే వేదన అల్లు అర్జున్లో ఉందన్నారు. సినిమా అంటే టీం అని, అందరి భాగస్వామ్యం ఉండాలి అన్నారు. అయితే సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ ఒక్కడే దోషిగా మార్చడం కరెక్ట్ కాదన్నారు జనసేనాని. అల్లు అర్జున్ తరపున ఎవరో ఒకరు బాధిత కుటుంబం వద్దకు వెళ్లుంటే బాగుండేదన్నారు. రేవతి మృతి చెందడం తనను కలిచివేసిందన్నారు పవన్ కళ్యాణ్. ఇప్పటికే అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ వివాదం ముదురుతోంది. పుష్ప 2 వివాదంపై పవన్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ బన్నీ తీరుపై విరుచుకుపడ్డారు జనసేనాని. మనుషులు చనిపోతుంటే సినిమాలు ఎక్కువ అంటూ ప్రశ్నించారు. ప్రజలు చనిపోతుంటే సినిమా గురించి మాట్లాడతారా అంటూ పవన్ మండిపడ్డారు. సినిమాల కంటే పెద్ద విషయాలు చాలా ఉన్నాయన్నారు. జరుగుతున్న అరాచకాల గురించి మాట్లాడాలని ఆయన సూచించారు. వెరీ సింపుల్. రోజు నేను ఎక్కడ కూర్చొని సినిమా చూస్తున్నాను, తెలియలేదు. సమ్మన్ మస్ట్ బి విత్ ఇన్ ద విసినిటీ దగ్గరలో వాళ్ళకి తెలుసు. దే మస్ట్ హావ్ వెంట్ అడ్రస్ ది ఇష్యూ. మనం బేసిక్ సెంటిమెంట్ ఏంటంటే, ఇందులో తెలంగాణ ప్రభుత్వాన్ని సాఫ్ట్గా వెళ్ళి ఉండొచ్చని కొంతమంది కొట్టారు. లా ఏంటంటే, లా డజంట్ సీ హూ యూ ఆర్, హౌ పాపులర్ యూ ఆర్ అండ్ హౌ పవర్ఫుల్ యూ ఆర్, డజంట్ కేర్. అంటే లా షుడ్ నాట్ ట్రీట్ ఈ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి రైట్ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేము ఉన్నామని చెప్పున్నారు. లెట్ ఇట్ బి డైరెక్టర్, లెట్ ఇట్ బి ప్రొడ్యూసర్స్, ఎంటైర్ ఫిల్మ్ యూనిట్. కానీ భయం ఏముంటుంది, ఇబ్బంది ఏముంటుందో చెప్తాను. చాలా బరువు మనసుకి. మన వాళ్ళు చనిపోయారంటే ఒక బరువు ఉంటుంది. అది ఆ ఒక్క బరువుని ఎవరన్నా వెళ్ళి హ్యాండిల్ చేసి, దానికి ఒకసారి ఏమవుతుంది, 10 మంది వెళ్ళాలి. మేబీ దే షుడ్ నాట్ టేకెన్ అల్లు అర్జున్. వెళ్ళి కూర్చొని మాట్లాడి, మా ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయింది, వీఆర్ సారీ, మా సాలిడారిటీ చూపిస్తున్నాం. వెళ్ళి ఆ బిడ్డ కోసం వెళ్ళి మహంకాళం గుడిలో ప్రార్థన చేస్తున్నారు. సినిమాని ఒక టీమ్గా తీసినప్పుడు సమస్యను కూడా టీమ్గానే తీసుకోవాలి. కానీ ఇక్కడ సమస్య ఏం చేశారంటే మొత్తం హీరో మీద పెట్టేశారు అండ్ ఒంటరి వ్యక్తిని చేశారు. అది నాకు కరెక్ట్. మరోవైపు అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంటోంది. జనసేనానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కు రేవంత్ ఏ విషయంలో గొప్పగా కనపడ్డారో అంటూ సెటైర్లు సంధించారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ తీరుపై బండి మండిపడ్డారు. అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి మధ్య ఎక్కడో చెడిందన్నారు. 14% కమిషన్ వద్ద చెడిందేమోనని అనుమానం వ్యక్తం చేశారు బండి సంజయ్. ఆయనకి ఎట్లా గొప్పపడదు, ఏంటో గొప్పపడదు. మరి నాకే తెలియదు, రుజులే నువ్వు ఎప్పుడు తెలియదు నాకు. వాళ్ళ గొప్పతనం, వాళ్ళ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ గొప్పతనం నాకు తెలియదు. మరి అంటే నాకు 6 గ్యారెంటీలు ఇష్టం తెలిసింది. వాళ్ళ పాపం 2500 రూపాయలు మహిళలకు ఇచ్చారు, లేకుంటే 15 రూపాయలు భరోసా ఇచ్చారు, 12 రూపాయలు రైతు కూలీలకు ఇచ్చారు, తులం బంగారం ఇచ్చారు, 2 లక్షల ఉద్యోగాలు, లేకుంటే 4,000 రూపాయలు నిరుద్యోగ బుద్ధి ఇస్తున్నారు, 4,000 రూపాయలు ఆసరా పెన్షన్లు ఇస్తున్నారని తెలిసింది వాచానికి. ఇట్లా లేకుంటే పక్క చోళ చెప్పారు వాచానికి. అసెంబ్లీలో 6 గ్యారెంటీల చర్చ జరిగిన అసెంబ్లీలో ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా ఆయన గురించి గంట సేపు మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది అన్న. అరెస్ట్ అయిపోయింది, జైలుకి పోయింది, వచ్చేసింది, అయిపోయింది, ఇష్యూ క్లోజ్. 6 గంటల జైలు చేయడానికి ఇప్పుడు ఏమైనా చర్చ ఏమైంది? అసెంబ్లీలో దేని మీద చర్చ జరిగిందంటే అల్లు అర్జున్ చర్చ జరిగిందని ప్రజలు చెప్పుకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఆ చర్చ అవసరమా అని మేము అంటున్నాం. ప్రజా సమస్యలు ఉన్నాయి, అసెంబ్లీ దేనికోసం మాట్లాడుతున్నారు. ఇవాళ ఇష్యూ అయిపోయింది, ఇష్యూ క్లోజ్ అయిపోయింది. అరెస్ట్ చేసారు, జైలుకి పోయారు, జైలుకి వచ్చారు. ప్రభుత్వం చట్టం తన పని తాను చేసుకుందని చెప్పి ముఖ్యమంత్రి చెప్పాడు. చట్టం తన పని తాను చేసుకున్నది అయిపోయింది. చట్టం గురించి ఈయనది మాట్లాడారు అసెంబ్లీలో అంటున్నా. అంత అవసరం ఏమొచ్చింది? ఇది నాకు తెలిసి అల్లు అర్జున్ గారికి రేవంత్ రెడ్డి గారి మధ్యలో ఏదో చెడినట్టున్నది. గింత ఎందుకు వస్తుంది ఒక వ్యక్తి గురించి? కానీ పుష్ప 3 రిలీజ్ కాకపోతే రేవంత్ రెడ్డి గారు పుష్ప 3 చూపెట్టిండు. ఎవరైతే ఫిర్యాదు చేసి ఆయన కాన్ఫిడెంట్ తీసుకునే ఇలా ఏమయ్యే పరిస్థితి వాళ్ళ
ఈ అవినీతిపరమైన మంత్రుల కమిషన్ తీసుకున్న మంత్రుల మధ్య కొట్టాట స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఎక్కడైనా ఏదైనా జరగచ్చు, ఇద్దరి మధ్య యుద్ధం స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఏదో తిట్టుకుంటున్నాడు ఫోన్ చేసి, నువ్వు ఇవాటి ఇజ్జత పోతుంది 40% అన్నాడు, నేను 8% తీసుకుంటాను ఆయన అంటున్నాడు. కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్ధము స్టార్ట్ అయింది 100%. ఇది కాంగ్రెస్ పార్టీలో ఈ పర్సంటేజ్ల విషయంలో అంతర్యుద్ధం స్టార్ట్ అయింది. అది ఎటైనా పిలచ్చు, ఎప్పుడైనా వెళ్ళచ్చు, ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. ఆయనకి ఎట్లా గొప్ప ఉంటుంది, ఏంటో గొప్ప ఉంటుంది మరి నాకు తెలియదు. రుజువులే నువ్వు ఎప్పుడు తెలియదు నాకు. వాళ్ళ గొప్పతనం, వాళ్ళ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ గొప్పతనం నాకు తెలియదు మరి. పవన్ కామెంట్స్ టాలీవుడ్ ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే అల్లు వర్సెస్ మెగా అన్నట్టుగా ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. అల్లు అర్జున్ అరెస్ట్, విడుదల సమయంలోనూ పవన్ పెద్దగా స్పందించలేదు. అలాగే సీఎంతో జరిగిన కీలక సమావేశానికి చిరంజీవి హాజరవ్వలేదు. తాజాగా అల్లు అర్జున్కు వార్నింగ్ ఇచ్చేలా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారంటున్నారు సినీ విశ్లేషకులు. రైట్, డజంట్ కేర్ అంటే లా షుడ్ నాట్ ట్రీట్ ఈ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి రైట్ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేము ఉన్నామని చెప్పున్నారు. లెట్ ఇట్ బి డైరెక్టర్, లెట్ ఇట్ బి ప్రొడ్యూసర్స్, ఆ ఎంటైర్ ఫిల్మ్ యూనిట్. కానీ భయం ఏముంటుంది, ఇబ్బంది ఏముంటుందో చెప్తాను. చాలా బరువు మనసుకి, మన వాళ్ళు చనిపోయారంటే ఒక బరువు ఉంటుంది. అది ఆ ఒక్క బరువుని ఎవరన్నా వెళ్ళి హ్యాండిల్ చేసి దానికి ఒకసారి ఏమవుతుంది, 10 మంది వెళ్ళాలి. మేబీ దే షుడ్ హావ్ టేకెన్ అ రోజు వెళ్ళి కూర్చొని మాట్లాడి మా ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయింది, వీఆర్ సారీ, మా సాలిడారిటీ చూపిస్తున్నాం. వెళ్ళి ఆ బిడ్డ కోసం వెళ్ళి మహంకాళం గుడిలో ప్రార్థనలు చేస్తున్నారు. సినిమాని ఒక టీమ్గా తీసినప్పుడు సమస్యను కూడా టీమ్గానే తీసుకోవాలి. కానీ ఇక్కడ సమస్య ఏం చేశారంటే మొత్తం హీరో మీద పెట్టేశారు అండ్ ఒంటరి వ్యక్తిని చేశారు. అది నాకు కరెక్ట్.